ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు. మీ అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు మోషేతో పస్కా పండుగను ఆచరించడానికి గురించినటువంటి ఆజ్ఞను మనం ధ్యానం చేస్తున్నాం. ఎలా ఆచరించాలి? గత దినం ఇది జ్ఞాపకార్థమైన పండుగలాగా మీరు దీన్ని ఆచరించాలి, తరతరములకు నిత్యమైన కట్టడగా ఈ పస్కా పండుగను మీరు ఆచరించాలి అని ప్రభువు బోధించారు. అయితే ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎవరు ఆచరించాలో చెప్పుకున్నాం. రక్షణ పొందిన వారు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడిగిన వారు మాత్రమే, ఆనాడు గొర్రెపిల్ల రక్తములో విమోచించబడిన వారు మాత్రమే ప్రభుని ఆరాధించాలి అని చెప్పుకున్నాం. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి విమోచించబడి క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే దేవుని ఆరాధించడానికి పాత్రులు. అయితే ఈ పండుగను ఎలా ఆచరించాలి ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 7 దినాలు పులియని రొట్టెలు తినాలి. ఈ పండుగ ఆచరించేటప్పుడు 7 దినాలు ఈ పండుగ ఆచరించాలి. ఈ 7 రోజులు కూడా పులియని రొట్టెలే తినాలి. పులియని రొట్టెలే తినాలి. పులి అనేది పులుపు అనే దాని గురించి మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. మొదటి దినాన్నే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉన్నటువంటి పులిసిన పిండిని బయట పారేయాలి. పులిసిన దాన్ని బయట పారేయాలి. ఈ పులిసిన దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి, వేషధారణకు గుర్తు పులుపు, పరిచయల వేషధారణ. కాబట్టి మనలో వేషధారణ ఉండకూడదు. హేరోదీయుల పులిసిన పిండి అంటే హేరోదు రాజకీయవేత్త. రాజకీయాలతో మనం ప్రభుని ఆరాధించలేం. సద్దూకైలు, ఇది తప్పు బోధలకు సూచన. తప్పు బోధలో ఉన్నవాళ్ళు ప్రభుని ఆరాధించడానికి పాత్రులు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఆచరించేవాళ్ళు వాళ్ళు ప్రభుని ఆరాధించడానికి పాత్రులు కాదు. పాత జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళు ప్రభుని ఆరాధించడానికి పాత్రులు కారు. భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ప్రభుని ఆరాధించడానికి పాత్రులు కారు. ఈ పస్కాను ఆచరించడానికి పాత్రులు కాదు. దుర్మార్గత, దుష్టత్వంలో ఉన్నవాళ్ళు ఈ పండుగను ఆచరించకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించుదాము అంటారు. పండుగ ఆచరించవలసిన వాళ్ళు పాతదైన పులిపిండితో ఆచరించకూడదు. అంటే పాతదైన పులిపిండి అంటే ఏంటి? దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి అంటున్నాడు. కాబట్టి పులిసిన పిండి దేనికి సాదృశ్యం? మనలో ఉన్న దుర్మార్గతకు, దుష్టత్వానికి. అలాంటి వాళ్ళు ఈ పండుగను ఆచరించకూడదు. మనలో కూడా దుర్మార్గం, దుష్టత్వం ఉంటే మనం ఈ పండుగను ఆచరించలేం, ప్రభుని ఆరాధించలేం. మరి ఎలా ఆరాధించాలన్నాడు? నిష్కాపట్యముతో, సత్యముతో.
నిష్కాపట్యము సత్యము అనే పులియని రొట్టెతో, అంటే పులిపులియని జీవితంతో మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధించే వాళ్ళకి పరిశుద్ధత ఉండాలి, నిర్మలత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి, నిర్మలత ఉండాలి. పస్కా పండుగ ఆచరించే వాళ్ళు పులియనిది పాడేయాలి. 15వ వచనం, 7 దినములు, నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలు తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులియన దానిని తిని ప్రతి మనుషుడు ఇశ్రాయేలీల్లో నుండి కొట్టివేయబడు. 7 దినాలు పులియన రొట్టెలు తినాలి. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది, పులిసిపోయింది పారవేయాలి అంటున్నాడు. ఇశ్రాయేలీలు పులియన రొట్టెల పండుగ మొదటి దినాన తమ ఇండ్లలో ఉన్న పులిసినది తీసి పారేయాలి. పస్కా పండుగతోనే పులియన రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి మొదటి దినం అనేది మనం ఆత్మీయంగా చూస్తే క్రీస్తును అంగీకరించిన దినమే మొదటి దినం. మొదటి దినమున అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరిస్తామో ఆ రక్షకుడుగా దేవుడిగా అంగీకరించిన ఆ మొదటి దినంలోనే, ఆ మొదటి దినాన్నే మనం పులి అనేది పాడేయాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉంటుంది కదా, 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిపోయాయి, ఇదిగో కొత్తవైనవి అంటున్నాడు. అందుకే పేతురు గారు అంటాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని నిర్మలమైన వాక్యంతో రక్షణలో ఎదగండి అంటాడు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో. కాబట్టి సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, సమస్తమైన వేషధారణను, సమస్త దూషణ మాటల్ని మానేసేయాలి. ఇంకా అంటారు, మొదటి దినాన పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంట. 16వ వచనం, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలను. మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, ఆఖరి దినము కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అంటే మొదటి దినం అంటే ఏంటి? పస్కా పండుగ ఆచరించేటువంటి మొదటి నెల 14వ దినం. 14వ దినం సాయంకాలం మొదలుకొని 21వ దినం మొదటి నెల 21 రోజు వరకు, ఆ రోజు సాయంకాలం వరకు, అంటే 7 సంపూర్ణమైనటువంటి దినాలు పులియన రొట్టెలు తినాలి. 7 అనేది సంపూర్ణతను సూచిస్తూ ఉందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం క్రొత్తగా జన్మించినది మొదలుకొని జీవిత దినాలన్నిట సంపూర్ణంగా పవిత్రంగా జీవించాలి. అది మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు. అంటే మనం రక్షణ పొందిన నాటి నుండి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనం పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి పవిత్రమైన జీవితమే నిజమైన దేవుని పిల్లల యొక్క గురై ఉండాలి. ఇలా పవిత్రంగా జీవించడానికి దేవుడు కూడా తన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. దేవుని శక్తి కూడా మనకు సహాయకరంగా ఉంటుంది మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు. అందుకే చూడండి, కొన్ని వాక్యాలు మనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం
9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు. ఎందుకంటే వాడిలో ఆయన బీజం నిలుస్తుందంట. వాడిలో ఆయన బీజం నిలుస్తుంది. అందుకే వాడు పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము చేయజాలడు అంటున్నాడు. 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయిస్తారు. 5:18 దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు వానిని ముట్టడు. యోధా పత్రికలు అంటారు కదా, యోధా గారు 24-25 వచనాలు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక ఆమెన్ అంటాడు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేవాడు ఆయన. తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టేవాడు. అలా నిలబెట్టడానికి శక్తి గల మన రక్షకుడైన దేవుడు ఆయన. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం నీ వల్ల కాదు, కానీ ప్రభు బ్రతికింప చేస్తాడు, పరిశుద్ధంగా జీవింప చేస్తాడు. ఆయన బీజాన్ని నీలో నాటాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన నిలబెట్టడానికి సమర్థుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. కడవల కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరిచి ఉంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారు. దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నారు విశ్వాసము ద్వారా. ఇంకా 18-19 వచనాలు అదే అధ్యాయం 18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం. ఇక్కడ 7 దినాలు మీ ఎండలో పులిసినది ఏది ఉండకూడదు. 19వ వచనం చదివితే మన భాగంలో నిర్గమాకాండం 12:19, 7 దినములు మీ ఎండ్లలో పొంగినదేది ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టినవాడే గాని ఇశ్రాయేలుల సమాజంలో ఉండక కొట్టివేయబడును. ఇల్లు అంటే కుటుంబంలో పవిత్రత ఉండాలి. పులిసినది ఏది నీ వద్ద కనబడకూడదు అంటాడు. 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు. పులిన వాటిని 7 దినములు తినవలను, పులిసినదేదియు నీ వద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు కనబడకూడదు. పొంగినదేది నీ వద్ద, పొంగినదేది నీ వద్ద అంటే అర్థం ఏంటంటే మన వ్యక్తిగత జీవితంలో, మన ప్రాంతాల్లో, మన గృహాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో అపవిత్రత ఉండకూడదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన సంఘంలో కానీ పవిత్రత ఉండాలి. రక్షించబడిన నాట నుండి మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనలో పవిత్రత అనేది ఉండాలి. పవిత్రంగా మనం జీవించాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిని ప్రతి మనుషుడు
ఇశ్రాయేల్ నుండి కొట్టివేయబడతాడు అంటాడు. 15వ వచనంలో 19వ వచనంలో కూడా చెప్తారు అన్నమాట. బి పార్ట్, 15వ వచనం బి పార్ట్. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. 19వ వచనం. 7 దినములు మీ ఇళ్లలో పొంగినంత ఏది ఉండకూడదు. పులిసిన దానిని తినవాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇశ్రాయేలు సమాజంలో ఉండక కొట్టివేయబడును. కాబట్టి మనం పవిత్ర జీవితం కలిగిన వారుగా ఉండాలి. అపవిత్రమైన జీవితాన్ని జీవించేవాళ్ళు కానీ, తప్పు బోధల్లో కలిసిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు కొట్టివేయబడతారు. వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు నిలకడగా ఉండలేరు, సంఘంలో స్థిరంగా ఉండలేరు. వాళ్ళు కొట్టివేయబడతారు. కాబట్టి అపవిత్రమైనది ఏది కూడా మన జీవితాల్లో కనబడకుండా, చొరబడకుండా, ప్రవేశించకుండా మన జీవితాన్ని మనం రక్షణ పొందిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచి ప్రభు సాన్నిధ్యం చేరేంత వరకు మనం పవిత్రంగా జీవించాలి. ఆ మొదటి దినం మొదలుకొని, పండుగ మొదటి రోజు మొదలుకొని ఆఖరి రోజు వరకు, అంటే మనం రక్షణ పొందింది మొదలుకొని మరణించి ఆయన సాన్నిధ్యం చేరే ఆఖరి రోజు వరకు మనం పవిత్రంగా జీవించాలి. మన ఇళ్లలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ ఎప్పటికీ అపవిత్రత అనేది చొరబడకూడదు. అపవిత్రతకు మనం తావివ్వకూడదు. అపవిత్రంగా మనం జీవించకూడదు. మనం పవిత్రంగా జీవించాలి. పవిత్రంగా జీవించాలి. అలాగ మనం పస్కా పండుగను ఆచరించాలి. మరి ఎందుకు ఆచరించాలి పస్కాను? ఎందుకు ఆచరించాలి? 17వ వచనం. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించాలి అన్నాడు. ప్రభు చెప్తున్నారు ఎందుకు ఆచరించాలో చెప్తున్నారు. ఈ దినమందే నేను మీ ఈ సమూహాలని ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పిస్తున్నాను. ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పిస్తున్నాను. అందుకు కనుక మీ తరములన్నిటిలో దీన్ని ఆచరించాలి. ఈ దినాన్ని మీరు ఆచరించాలి. ఇది మీకు నిత్యమైన కట్టడా. ఎందుకు ఆచరించాలి అంటే ఇశ్రాయేలీ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించారు ప్రభు ఆ దినం. అందుకు జ్ఞాపకార్థంగా వాళ్ళు ఆ పండుగను ఆచరించాలి. ఈనాడు మనం కూడా మన పాప బానిసత్వాన్ని నుంచి విమోచించాడు మన ప్రభు. మనల్ని మన పాప బానిసత్వాన్ని నుంచి విడిపించారు ఆయన. మనల్ని మన పాప బానిసత్వాన్ని నుంచి ఆయన విడిపించారు కాబట్టి మనం ప్రభువును నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధించి ఆయన పూజించాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా శుద్ధీకరించబడినటువంటి మనం ఆ ప్రభుని మనం స్తుతించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం. మనం ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే మనల్ని ప్రభువు పాప బానిసత్వాన్ని నుంచి విడిపించారు. ప్రభు ద్వారా శుద్ధీకరించబడినటువంటి మనం ప్రభుని స్తుతించాలి. ఒకప్పుడు 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మంది మీరు వెళ్ళి మీ దేహాలని యాజకులకు కనపరుచుకోండి అని చెప్పారు ప్రభు. వెళుతుండగా 10 మంది శుద్ధులయ్యారు. కానీ ఒక్కడే వెనక్కి వచ్చి ఆయన పాదముల మీద పడి సాగిలపడి ఆయన స్తుతులు చెల్లించాడు. ప్రభు అంటారు 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఎక్కడా అని ప్రభు అడుగుతారు. లోకాసు వార్త 17వ అధ్యాయం, లోకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి
ఆయన యెరూషలేమునకు సమీపమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చూడండి, వాడిలో ఒకడు స్వస్థత కలగడం చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. 17వ వచనంలో, అందుకు యేసు, 10 మంది శుద్ధులైతిరి కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడను అగుపడలేదా అని చెప్పాడు. కాబట్టి గమనించండి, తెస్సలోనికే పత్రికలో కూడా పౌలు గారు అంటారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం. అందుకే బలలో పాలు పొందేటప్పుడు కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. కాబట్టి దేవుని చిత్తాన్ని అనుసరించి మనం ప్రభు కోరికను బట్టి ప్రభుని మనం ఆరాధించడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. మన ప్రియ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించారు. మన గురించి, మన రక్షణ కొరకు ఆయన తను తగ్గించుకుని లోకానికి వచ్చారు. మన పాప పరిహారం కొరకు తన అమూల్యమైన రక్తాన్ని, తన దేహాన్ని, తన ప్రాణాన్ని మనకు సమర్పించారు. మన కొరకు సమర్పించారు. ఆయన మరణం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చారు. ఆయన రక్తములో మన పాపాలన్నిటినీ పరిహారం చేశారు. మన శిక్షను ఆయన భరించారు. మన నరక శిక్ష నుంచి మనల్ని విడిపించారు. ఇంతగా ఆయన మహోపకారాలు మన జీవితాల్లో చేసి ఉన్నారు. అలాంటి దేవుణ్ణి మనం నిత్యము స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా ఆయన చేసినటువంటి మేళ్ళు, ఉపకారాలు, మహోపకారాలకు తగిన విధంగా మనం ఏం చేసినా సరిపోదు. మనం చేయగలిగింది ఒకటే, మన దగ్గర నుంచి ఆయన అంగీకరించేది ఒకటే, ఆరాధన. ఒకవేళ మనం ప్రభుని ఆరాధించకపోతే, ప్రభుని స్తుతించకపోతే మనం అన్యాయస్తులుగానే కనబడతాం. కృతజ్ఞత బుద్ధి లేని వారికి మిగిలిపోతాం. ఆయన చేసిన మహోపకారాలు, మేళ్ళు, ఉపకారాలు మర్చిపోకుండా ఉండడం మన బాధ్యత. అందుకే దావీదు 103వ కీర్తనలో అంటారు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. కాబట్టి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించాల్సిన బాధ్యత మనకుంది. ఇంకా మీ తరములన్నిటా దీన్ని ఆచరించాలని ప్రభు చెప్పారు. మీ తరములన్నిటా ఈ దినాన్ని మీరు ఆచరించాలి, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది అన్నారు. 14వ వచనం చూడండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి. 17వ వచనం, ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించదును కనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలను, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. 24వ వచనం, కాబట్టి మీరు నిరంతరము మీరును మీ కుమారులను దీనిని కట్టడగా ఆచరింపవలను. 42వ వచనం, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. కాబట్టి ఇశ్రాయేలు ప్రతి సంవత్సరం ఆ పండుగను ఆచరిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ పండుగను ఆచరించడం మనం చూస్తాం.
నిర్గమకాండం 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయంలో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఇశ్రాయేలీలందరూ ఈ పండుగను ఆచరించడాన్ని మనం చూస్తాం. మీరు చదువుకోండి, రాసుకుని. నిర్గమకాండం 12లో, సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో, యెహోషువ 5లో, దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఈ పండుగని ఆచరించారు. ఐగుప్తు దేశం నుంచి విడుదలైన సందర్భంలో, అరణ్యంలో కనాను దేశంలోకి ప్రవేశించాక, రాజుల కాలంలో, చెరలోకి వెళ్ళకముందు, చెరలోకి వెళ్ళొచ్చాక, ఎజ్రా గ్రంథంలో, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు కాలం నాటికి కూడా వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు సేవా ప్రారంభంలో జరిగిన మొదటి సంవత్సరం జరిగిన పండుగ. 3.5 సంవత్సరాల పరిచర్య చేశారు ఆయన. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఇంచుమించు 4 సార్లు పస్కా పండుగ కనబడుతుంది. 6వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించెను. 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. 18వ అధ్యాయం 39వ వచనం, అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయుట వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడే సందర్భంలో కూడా అది పస్కా పండుగ టైం అది. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా వాళ్ళు పస్కాను ఆచరించారు. నిర్గమకాండం 12లో, సంఖ్యాకాండం 9లో, యెహోషువ 5లో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30లో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35లో, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో, యోహాను సువార్తలో, ఇలాగా ఈ 7 పర్యాయాలు వాళ్ళు యూదులు పస్కా పండుగను ఆచరించడాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు మనకు అప్పగించినటువంటి ఈ ఆరాధన క్రమాన్ని ప్రభు వచ్చేంత వరకు, మనం వెళ్ళేంత వరకు మనం ఆచరించబద్ధులమై ఉన్నాం. నిత్యము ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. తర్వాత మనం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మన భాగంలో, నిర్గమకాండం 12 21 నుంచి 28 వరకు మనం చూస్తే, ఇప్పటి వరకు పస్కాను గురించి దేవుడు మోషేకు ఆజ్ఞాపించడం మనం చూసాం. ఈ ఆజ్ఞాపించిన సంగతులు మోషే దేవుని దగ్గర ఆలకించి ఇశ్రాయేల్ పెద్దలను పిలిపించి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పస్కాను ఆచరించడాన్ని మనం చూస్తాం. ఇప్పటి వరకు పస్కాను గురించి దేవుడు మోషేకు బోధించాడు, ఇదిగో ఇలా చేయాలని. ఇప్పుడు వాళ్ళు పస్కాను ఆచరించడాన్ని చూస్తాం. కాబట్టి ఇంతవరకు దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ మోషే ఇశ్రాయేల్ పెద్దలను పిలిచి వారికి చెప్పాడు. 21వ వచనం, కాబట్టి మోషే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను,
దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని మోషే ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఇది చాలా మంచి క్రమం. మొదట దేవుని వద్ద నుంచి వర్తమానం పొందిన తర్వాత ప్రజలకు అది అందించడం అనేది నిజమైనటువంటి సరి అయిన విధానం. మనం ఏదో నోటుకొచ్చింది చెప్పేయకూడదు. బోధించేవారు కూడా ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మనం బోధించేటప్పుడు మనల్ని ప్రభు సన్నిధిలో మనం అడగాలి. ఏం చెప్పమంటారు, ఏం బోధించాలో ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేయాలి. ఆయన బోధించమన్న దానిలో నుండి ఆయన ఏం బోధించమంటున్నారో వాటిని మనం బయటకు తీసుకురావాలి. అది దేవుడు బోధించమనేటువంటి విషయాలను ప్రజలకు బోధించాలి. చాలాసార్లు కొందరు సేవకులు, కొందరు ప్రసంగికులు వ్యక్తుల్ని టార్గెట్ చేసి, జరిగిన సందర్భాలను టార్గెట్ చేసి ఇలాగా బోధిస్తూ ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల సంఘానికి ఏ విధంగా క్షేమం కలగదు. మనం ప్రభు ఏది చెప్పమంటున్నారో అదే చెప్పాలి, అంతే. నేను చేసే బోధ నాది కాదు, నా తండ్రిదే అంటారు యేసయ్య. కాబట్టి అలాగా దేవుని సత్యాల్ని మనం ధ్యానించి ప్రభు దగ్గర అడిగి తెలుసుకుని ప్రజలకు బోధించాలి. మోషే పస్కాను గూర్చి ఆజ్ఞాపించబడ్డాడు. ఆ ఆజ్ఞాపించినదంతా తీసుకొచ్చి ఇశ్రాయేలు పెద్దలందరికీ తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారు, ఎలా చేయమంటున్నారు? 21వ వచనం, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించండి. మీరు మందలో నుండి పిల్లను తీసుకుని వధించండి. 22వ వచనం ఏమన్నారు? ఇంకా హిస్సోపు కుంచి తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్మిలకు పళ్ళెంలో ఉన్న రక్తమును తాకింపవలెను. హిస్సోపుతో ద్వారబంధాలకి రక్తాన్ని తాకించాలి. హిస్సోపు కుంచెతో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల కమ్మెలకు తాకించడం అనేది విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఆ రక్తము ద్వారా మనం మరణాన్ని నుంచి తప్పించబడతాము అనే ఉద్దేశంతో, విశ్వాసంతోనే హిస్సోపు కుంచెతో ఆ రక్తాన్ని ద్వారబంధాలకు కమ్మెలకు తాకించాలి. ఇది విశ్వాసం అన్నమాట. ఎందుకంటే ఆ రక్తాన్ని తీసుకుని హిస్సోపు కుంచెతో రక్తాన్ని ద్వారబంధపు పైకమ్మెకు నిలువు కమ్మెలకు తాకింపడం వల్ల వాళ్ళు గ్రహించాల్సింది, వాళ్ళు నమ్మాల్సింది ఏంటంటే, మేము ఈ ద్వారబంధం లోపల ఉన్నప్పుడు మరణము నుంచి తప్పించబడతాము అనే విశ్వాసం అన్నమాట. మేము నాశనం నుంచి తప్పించబడతాము. అలాగే ఆ రాత్రి వాళ్ళు మరణాన్ని నుంచి, నాశనాన్ని నుంచి తప్పించబడ్డారు. కాబట్టి ఈనాడు మనకు కూడా రక్షణ ఎలాగా? విశ్వాసం ద్వారానే. విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారానే మనకు రక్షణ. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి ఆనాడు వాళ్ళు ఆ ద్వారబంధం లోపల ఉన్నప్పుడు, అంటే ఆ ద్వారబంధానికి, ఏ ద్వారబంధానికైతే రక్తాన్ని పూసి ఉంచారో, తాకించి ఉంచారో, ఆ ద్వారబంధం లోపల ఆ గృహంలో ఉన్నవాళ్ళు ఆ రాత్రి మరణం నుంచి, నాశనం నుంచి తప్పించబడ్డారు. ఆ విశ్వాసంతోనే వాళ్ళు ద్వారబంధపు నిలువు కమ్మిలకి, పైకమ్మికి ఆ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు, తాకించారు. సంహారక దూత వచ్చి ఏ ద్వారబంధం మీద అయితే ఆ రక్తం ఉండడం చూశారో దాన్ని దాటి వెళ్ళారు. కాబట్టి ఇది విశ్వాసానికి సూచన. మనం కూడా క్రియల వల్ల మనం రక్షణ పొందలేము, నీతిమంతులుగా తీర్చబడలేము. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఇంకా పస్కాను ఆచరించే విధానం ఏంటో మిగిలిన భాగంలో రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక.
ఆమెన్.